వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలం గ్రిద్దలూరు గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సీనియర్ నాయకులు చావా శ్రీనివాసులు నాయుడు మరియు గ్రామ నాయకులు ఆధ్వర్యంలో వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ విస్తృతంగా పర్యటించారు. గ్రామంలో పలు నూతన అభివృద్ధి కార్యక్రమాలను భవనాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్యంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో 55 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం వైద్య సిబ్బందితో మాట్లాడి ఆసుపత్రిలో కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఇక్కడ ఈ గ్రామంలో 609 మందికి పెన్షన్లు మనం ప్రతి నెల 26,83,000 ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మండల ప్రజా పరిషత్ ద్వారా సాధారణ నిధుల కింద 8 పనులు 30 లక్షల రూపాయలు ఇచ్చాం. అదేవిధంగా గ్రామ నీటి వసతి మంచినీటి కోసం 2 పనులు దానికి కూడా 2,40,000 ఇచ్చున్నాం. పరిపాలనకు 5 సంవత్సరాలు ఏం పని చేయాల. అందుకని అన్ని రోడ్లు కూడా సర్వనాశనం అయిపోయినాయి. కాబట్టి ఈ రోడ్డు కూడా ఈ సైదాపురం అదేవిధంగా బ్యాగ్పూడికి రోడ్డు టెండర్ కూడా అయిపోయింది. కానీ తారు కూడా దొరకడం లే. ఆయన డబ్బులు కట్టాడు, తారు దొరకడం లేదు. అదేవిధంగా గూడూరు వెంగళగిరి రోడ్డు కూడా అట్టే ఉంది. దానికి కూడా ఆయనకి వచ్చిన టెండర్, దానికి కూడా పరిస్థితి 55 లక్షలు కట్టాడు, తారు రాలా. కాబట్టి త్వరలోనే తారు వస్తే ఈ 2 వర్కులు కూడా స్టార్ట్ అవుతాయి. ఇంకా రోడ్లు చాలా గలీజ్గా ఉన్నట్టు కూడా ఉన్నాయి. అన్నీ కూడా అంచెలంచెలుగా పెట్టిస్తాం. అన్ని పనులు కూడా చేస్తామని చెప్పని కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఆ రోజు అభివృద్ధి పనులు లేవు. ఒక పక్కనే చూపించాడు. ఈరోజు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఈ రెండు కళ్ళుగా మన ముఖ్యమంత్రి పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు కూడా చెప్పాలా, గత ప్రభుత్వం ఏం చేశారన్నా, బట్టలు నొక్కాడు. ఆ బట్టలు కూడా నొక్కుతున్నారు, బట్టలు నొక్కుతున్నారు, పనులు చేస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు శాశ్వతంగా రాష్ట్రానికి రావద్దు. ఎందుకంటే బిడ్డల భవిష్యత్తు చెడిపోయింది. వాడు వచ్చిన దానివల్ల పరిశ్రమలు భయపడి వెళ్ళిపోయారా? ఎవడు వచ్చేవాడు లేడు. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చా మళ్ళా వస్తాడేమో అయితే భయపడుతున్నారు. కానీ ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బయట దేశాల్లో తిరుగుతూ ఉన్నారు. పరిశ్రమలు వస్తే మన పిల్లలు ఎక్కడ బయట పోకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేయాలన్నది అన్ని జిల్లాల్లోనూ నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. గత 5 సంవత్సరాలు పాపాలే ఈరోజు ఇంకా కూడా మనకి శాప్ అయినాయి. ఏ బ్యాంక్ కూడా పోయే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన చేసిన అప్పులన్నీ కూడా మళ్ళా కట్టి ఈరోజు బ్యాంకులకు పోతున్నాం. ఏ బ్యాంకులు కూడా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ బ్యాంకు కూడా ఎక్కడిలా గతంలో చేసిన అప్పులు కట్టలేదు. అవి కడితే కానీ మేమేం చేయాలని చెప్పి చేతులు చేశారు. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, న్యాచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించడం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.